topic. So I just given you some assignment, no? Try to create 10 components. Create this now. విశ్లేషణ అయింది సార్. తర్వాత ప్రాజెక్ట్కి ఫోల్డర్ క్రియేట్ చేసి Okay. అంటే డైలీ అప్డేట్ చేయడం కొంచెం టైం కుదరదు కానీ వీక్లీ అట్లా అప్లోడ్ చేస్తాను నేను. సో ఐ విల్ సెండ్ యూ కోడ్ ఎవ్రీ డే. కోడ్ no problem. Yeah, I will send you code every day, and coming to video kind of stuff, weekly, Saturday or Friday evening or Saturday I will upload. So you know, so if you see, నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్స్ని. వెరీ సింపుల్. ఐ జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అన్నీ ఇవ్వాలి కాబట్టి ఐ జస్ట్ రిటర్న్ సో మెనీ థింగ్స్. బట్ సింపుల్ చెప్పాలంటే ఇన్ షార్ట్ వర్డ్స్, అదేంటి యాక్చువల్గా మీకు ఇప్పుడు మంచిగా వినబడాలి. యాక్చువల్గా ఐ జస్ట్ కనెక్టెడ్ త్రూ ఇయర్ ఫోన్స్తో కనెక్ట్ అయ్యి. బిందు మీ సైడ్ ఏదో సౌండ్ తక్కువనట్టుంది లేదా? బాగానే ఉందా సౌండ్? బికాస్ ఐమ్ యూజింగ్ హెడ్సెట్, ప్రాపర్ మైక్ యూజ్ చేస్తున్నాను. అండ్ సో షార్ట్ ఫామ్లో మనం డిస్కస్ చేస్తే, ఫస్ట్ మీరు నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. స్టెప్ 1. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అదేంటంటే npm install -g create react app. ఇది అయిపోయిన తర్వాత యూ విల్ గో టు పర్టికులర్ ఫోల్డర్, ప్రాజెక్ట్ ఫోల్డర్. ఏదో ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఇక్కడ యూ విల్ యూస్ దట్ ఈస్ ఆల్సో కమాండ్ again. It's a command, you are inside the project. Command ఏంటి? క్రియేట్ రియాక్ట్ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్ యువర్ ప్రాజెక్ట్ నేమ్. సో యా, ఎప్పుడైతే మీరు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినారో ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది ఇన్ ద ప్రాజెక్ట్ ఫోల్డర్. అంటే ఇది మేబీ ప్రాజెక్ట్స్ ఫోల్డర్ అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ అనగానే ఆ ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో కోడ్ డౌన్లోడ్ అవుతుంది కాబట్టి projects folder లోపల you are executing this command, and project folder will create in that react code అంతా చేస్తారు. ఇప్పుడు మీరేం చేస్తారు, దీన్ని ఈ ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ అనే ఫోల్డర్ ఉందో you will go to that particular folder,
దీంట్లోనే విల్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ అండ్ విల్ ఎగ్జిక్యూట్ కోడ్ స్పేస్ డాట్ ఓపెన్ విఎస్ కోడ్. దాని తర్వాత npm స్టార్ట్. ఇంతే మనం చేసేది. ఓకే, సో దాని తర్వాత విఎస్ కోడ్లో ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మనం కాంపోనెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ స్టార్ట్ అయింది. ఐ మీన్ ఇది ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి. ఇట్ ఈస్ అబౌట్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఇది మీకు అర్థమైన కాకపోయినా ఐ మీన్ డీప్ అర్థం అవ్వాలి అంటేనేమో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ నోడ్ మాడ్యూల్స్లో ఉన్నాయి అండ్ దానికి ప్యాకెట్ చేసిన రిప్రజెంట్ చేసి ఇలా అర్థమైన పర్లేదు. లేదు అంటే డైరెక్ట్లీ గో టు ఎస్ఆర్సి ఫోల్డర్. అందులో మనం కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నామని, ఎలాగో కొత్త లైబ్రరీ నేను ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ షో యూ నోడ్ మాడ్యూల్స్ అండ్ ప్యాకెట్ చేశాను. నేను మీకు చూపిస్తాను కొత్త లైబ్రరీ ఎప్పుడు ఇన్స్టాల్ చేసినప్పుడు. ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ యూ నోడ్ మాడ్యూల్స్ అండ్ ప్యాకెట్ చేసిన అగైన్. ఓకే, అలాగే మళ్ళీ డెఫినెట్లీ విల్ గెట్ ద టైం. అప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద index.html అండ్ index.js మళ్ళీ మాట్లాడతాం. సో ఇంత తొందరగానే నాకు ఈ పాయింట్ అర్థం అవ్వలేదు, ఈ పాయింట్ టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ మెయిన్ క్రియేషన్. ఇక్కడ మనం కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఈ కోడ్ రాయండి అండ్ దాని తర్వాత యూ విల్ గో టు app.js. ఇదేమో కాంపోనెంట్ క్రియేషన్ కదా, కాంపోనెంట్ క్రియేట్ అయింది, ఇది రాసినారు మీరు. కాంపోనెంట్ క్రియేట్ అయిన తర్వాత టు డిస్ప్లే కాంపోనెంట్ సో note that ఏదైతే కాంపోనెంట్ని మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అండ్ న్యూ కాంపోనెంట్ అనుకుందాం దాన్ని. ఓకే, ఆర్ క్రియేటెడ్ కాంపోనెంట్, న్యూ కాంపోనెంట్, కాల్ ఇట్ ఇంటూ డిస్ప్లేడ్ కాంపోనెంట్. ఆల్రెడీ డిస్ప్లే అయ్యున్న కాంపోనెంట్లోకి కొత్త కాంపోనెంట్ని కాల్ చేయాలి. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర డిస్ప్లే అయిన కాంపోనెంట్ ఏంటి, app.js. ఇట్స్ ఆల్రెడీ డిస్ప్లేడ్ కాంపోనెంట్. అండ్ ఆల్రెడీ దేర్ విల్ బి సమ్ కోడ్, అందులో కొంత కోడ్ ఉంటుంది app.jsలో ఆల్రెడీ. అక్కడ ఏం చేయాలి, ఇంపోర్ట్ మన శాంపిల్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసాం కదా, శాంపిల్, ఇది మన కాంపోనెంట్ నేమ్. ఇంపోర్ట్ కాంపోనెంట్ నేమ్ ఫ్రమ్ ఫైల్ పాత్. కాంపోనెంట్ నేమ్ ఏంటి, శాంపిల్. ఓకేనా, అండ్ దేర్ విల్ బి సమ్ లైన్స్ అగైన్ అండ్ రిటర్న్ కోడ్ ఉంటుంది మనకి. రిటర్న్ లోపల కూడా మేబీ పైన కింద కొంత కోడ్ ఉండొచ్చు. ఇక్కడ ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ ఆ శాంపిల్ని మనం ఒక ట్యాగ్ లాగా కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ క్రియేట్ ద కాంపోనెంట్ అండ్ డిస్ప్లే ఇట్. 2 స్టెప్స్ కావాలి, క్రియేట్ ద కాంపోనెంట్ అండ్ డిస్ప్లే ఇట్. క్రియేట్ చేసిన ప్రతి కాంపోనెంట్ డిస్ప్లే అవ్వాల్సిన పని లేదు, డిస్ప్లే చేయాల్సిన పని లేదు. కొన్నిసార్లు కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాము అండ్ అవసరం వచ్చినప్పుడు కాల్ చేసుకుంటాం కాంపోనెంట్. కాబట్టి పైన 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటి త్రూ మనం జస్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేసాము. బట్ డిస్ప్లే చేయాలి అంటే ఖచ్చితంగా డిస్ప్లే అయిన కాంపోనెంట్లోకి కాల్ చేయాలి. ఓకే, ఇలా మీరు కాల్ చేశారు, శాంపిల్ కాంపోనెంట్ కూడా బ్రౌజర్ పైన డిస్ప్లే అయింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇంకో కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్ని ఐదర్ యాప్లోకి లేదా శాంపిల్లోకి కాల్ చేయొచ్చు. సో అండ్ లాస్ట్ క్లాస్లో నా ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి, మీకు క్రియేట్ 10 కాంపోనెంట్స్ అండ్ డిస్ప్లే ఇట్ ఆన్ ద బ్రౌజర్. ఐదర్ యూ కెన్ కాల్ 10 కాంపోనెంట్స్ ఇన్ యాప్ కాంపోనెంట్ అండ్ డిస్ప్లే ఇట్ డైరెక్ట్లీ, లేదా శాంపిల్ కాంపోనెంట్ని యాప్లోకి, శాంపిల్ మేబీ 1 అనుకుందాం, శాంపిల్ 2ని శాంపిల్లోకి, శాంపిల్ 3ని శాంపిల్ 2కి, అలా కాల్ చేసినా ఏం కాదు. ఓకే, లేదా 5 కాంపోనెంట్స్ ఇన్ శాంపిల్, 5 కాంపోనెంట్స్ ఇన్ యాప్, దట్స్ కంప్లీట్లీ అవర్ విష్. మనం ఏం చేస్తున్నాము, డిస్ప్లే అయిన క్రియేట్ అయిన కాంపోనెంట్ని డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా, సో ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు డూ
ఏ సింపుల్ టాస్క్. ఇది ఇన్స్టాలేషన్ షార్ట్ నోట్స్. సో ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే, జనరలీ మీకు తెలుసు కదా, డోంట్ వరీ, నేను క్రియేట్ రియాక్ట్ యాప్తో క్రియేట్ చేయడం చెప్పాను కదా, వైట్లో కూడా చెప్తాను. వీట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది దాంతో. బట్ యా, ముందైతే మనం క్రియేట్ రియాక్ట్ యాప్ ఒక 2-3 days యూజ్ చేసిన తర్వాత దెన్ విల్ టాక్ అబౌట్ ద వీట్. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇది టెంప్లెట్. సో మీకు జనరలీ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, create a component or create a template web page. దాంట్లో మనకి nav బార్ ఉండాలి, nav బార్ కావాలి, footer కావాలి, అండ్ ఇంకేంటి, ఈక్వల్ 3 divs కావాలి. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన టెంప్లెట్. సో ఈక్వల్ 3 divs ఉన్నాయి కదా, దాని కాంపోనెంట్ నేమ్ 3 divs అనుకుందాం. సో ఇది మీకు ఇచ్చిన టాస్క్. అంటే ఏంటి, ఒక 3 కాంపోనెంట్స్ క్రియేట్ చేయండి. ఒకటి nav బార్, ఇంకోటి 3 divs అండ్ footer. సో ఓపెన్ అవర్ ప్రాజెక్ట్ 1 అండ్ ఏం చెప్పాను మీకు షార్ట్ నోట్స్లో, కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ వరకు, ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి, ప్రాజెక్ట్ని VS కోడ్తో ఓపెన్ చేయాలి. సో CMD అనండి, కోడ్ స్పేస్ డాట్ VS కోడ్ ఓపెన్ అయిపోతుంది విత్ ద ప్రాజెక్ట్, కరెంట్ ప్రాజెక్ట్. ఆ తర్వాత మీరు 8 o'clock బ్యాచ్ అండి? 6. నేను జిప్ వెళ్ళి చెప్పేసి సార్ పంపిస్తాను మీకు. ఫామ్ కూడా అంత ఇక్కడ నుంచి వస్తుంది మీకు. ఏం చెప్పేసి టాస్క్ మీకున్న ఫోల్డర్ ఇదే కదా, రియాక్ట్ 8 బ్యాచ్. ఎస్ సార్. మరి ఇందులో ఏదో కోడ్ వచ్చింది. No, I will delete that. సంథింగ్ అదర్ కోడ్ కూడా వచ్చేసింది అందులోకి. యూనో ఇక్కడ నేను ఏం చేసాము, శాంపుల్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని లాజిక్ రాసాం కదా. ఇవాళ అలా కాకుండా ఇప్పుడు నేను కొత్త కాంపోనెంట్స్ అన్ని SRCలోనే క్రియేట్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, SRC అంతా కాంపోనెంట్స్ ఉంటుంది అండ్ రీడబిలిటీ కష్టమవుతుంది. ఇప్పుడు అన్ని కాంపోనెంట్స్ దీంట్లో ఉంటే మనకి స్క్రోలింగ్ కానీ లేకపోతే వాటిని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అందుకని ఏం చేద్దామంటే SRCలోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, SRCలోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం, దానికి కాంపోనెంట్స్ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, మీ ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా స్టాండర్డ్స్ కోసం అని చెప్పేసి కాంపోనెంట్స్ పెట్టుకున్నా
అన్నప్పుడు వేరే ఏదైనా నేమ్ వాడితే ఏమవుతుందంటే అసలు ఇష్యూనే లేదు. బట్ అక్కడ దాని పేరు కనుక మీరు సర్వీస్ అని పెట్టారనుకో, లోపల కాంపోనెంట్స్ రాస్తే నెక్స్ట్ వచ్చే డెవలపర్ కన్ఫ్యూజన్ అవుతుంది. సో అందుకని వీఆర్ గివింగ్ ఏ ప్రాపర్ నేమ్ కాంపోనెంట్స్. అండ్ ఈ కాంపోనెంట్స్ లోపల నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా? అండ్ దాని దాని పేరు టాస్క్ 1. చూడండి, నేను చాలా బిగ్ మిస్టేక్ చేయడానికి వెళ్ళాను. దట్ బిగ్ మిస్టేక్ ఈస్, నేను రాస్తున్నది ఫోల్డర్ నేమ్. ఈ క్యాపిటల్ అబ్సల్యూట్లీ ఫోల్డర్ నేమ్కి క్యాపిటల్ ఇవ్వాల్సిన పని లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ అప్పుడే క్యాపిటల్ ఇవ్వాలి. ఇట్స్ ఏ ఫోల్డర్ నేమ్. సో టాస్క్ 1 ఇచ్చాను. అండ్ ఈ టాస్క్ 1 లోపల ఐ నీడ్ 3 ఫైల్స్. ఫస్ట్ వన్ ఏంటి? navbar.js. సెకండ్ వన్ ఏంటి? photo.js. అండ్ థర్డ్ వన్ ఎస్ 3 divs.js. చూడండి, ఐ యూజ్డ్ జనరలీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకుని సెకండ్ లెటర్ క్యాపిటల్, అండ్ వెన్ ఈస్ ఐ మీన్ కాంబినేషన్ ఆఫ్ 2 words. నెక్స్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకున్నా, లైక్ అమల్ కేసులానే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వీటిని కోడ్ రాయాలి. ఏమని రాయాలి? ఫూటర్ అంటే ఏం రాయాలి? ఫస్ట్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అని రాయాలి కదా. అండ్ నెక్స్ట్ యారో ఫంక్షన్ ఎలా రాయాలో తెలుసు కదా. ఫూటర్ ఈక్వల్ యారో, దీని లోపల రిటర్న్ లోపల HTML కోడ్. ఇవన్నీ మనం నిన్ననే మాట్లాడుకున్నాం. సో కాంపోనెంట్ క్రియేషన్ అప్పుడు క్రియేట్ ఏ JS ఫైల్ ఇన్ src folder and import react from react, then function ప్లేస్ లో యారో ఫంక్షన్ రాసాను. ఫ్రమ్ దాట్ ఫంక్షన్ రిటర్న్ HTML కోడ్, అండ్ ఫైనల్లీ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ యువర్ కాంపోనెంట్ నేమ్ కదా. అండ్ ఇక్కడ ఐమ్ ట్రైయింగ్ టు ప్లేస్ ఏ div. ఇందులో navbar కోడ్ అయితే రాద్దాం మనం. లైక్ ul లోపల li ఫూటర్లోనా? రియలీ సారీ ఫూటర్ అంపర్సన్ కాపీ సెమికోలన్. ఓకేనా? copyright this is labs 2024. Okay, and this about the footer, and finally export this. ఓకే, ఇప్పుడు ఇలా ఈ ఫుటర్ రాసుకున్న తర్వాత ఎస్, ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాకుండా ఓన్లీ ఎక్స్పోర్టే వాడచ్చు. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఒక ఫైల్ లోపల చాలా ఎక్స్పోర్ట్స్ ఉన్నప్పుడు యూ కెన్ యూస్ ఎక్స్పోర్ట్. ఒక ఫైల్ లోపల ఒకే ఎక్స్పోర్ట్ ఉందనుకోండి, ఓన్లీ సింగిల్ ఎక్స్పోర్ట్, ట్రై టు గో విత్ ద ఎక్స్పోర్ట్ అండ్ డిఫాల్ట్. ఓకే, అండ్ యా, ఇక్కడ navbar సేమ్ అలాగే ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అండ్ కాన్స్టెంట్ navbar యారో ఫంక్షన్ రిటర్న్ సింపుల్గా navbar కోడ్. ఓకే, సో మీకు ఇది కాబట్టి, ఇది nav కాబట్టి మీరు nav అని తీసుకున్నా పర్లేదు. లోపల li home about contact control C control V. Okay, and finally export default navbar. Our navbar also ready. Okay, సో మీరు ముందు సింటాక్స్లో అలవాటు చేసుకున్న తర్వాత వీ హ్యావ్ ఏ షార్ట్ కట్. ట్రస్ట్ మీ, ఫస్ట్ 1 week డోంట్ ట్రై టు యూజ్ షార్ట్ కట్స్. వీ హ్యావ్ ఏ షార్ట్ కట్.
ఆర్ఏ రాశాను కదా, కాంపౌండ్ ఇస్ క్రియేటెడ్. సో ఇంతకుముందు నేను కష్టపడ్డట్టు you no need to write each and every line. We have some other shortcuts. నేను ఒక కొంచెం మీకు సింటాక్స్ అలవాటు అయిన తర్వాత మేబీ నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ టేక్ అబౌట్ ద వీటితో క్రియేషన్ ఎలా చేయాలి అని, దాంట్లో కాంపనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలని కూడా. దాని తర్వాత క్లాస్లో ఐ విల్ టెల్ యూ ద షార్ట్ కట్స్. ఓకే, సో అంటే మీకు షార్ట్ కట్ ఎలా వాడాలో తెలిసిన, ఇప్పుడు ఎలాగో చూసారు కాబట్టి మేబీ మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసో అదేదో షార్ట్ కట్స్ ట్రై చేయకండి. సో ఎందుకంటే ముందు ఈ సింటాక్స్ అలవాటు కావాలి. సింటాక్సెస్ ఏంటి? ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అండ్ కాంపోనెంట్ అండ్ దాని లోపల రిటర్న్ కోడ్ అండ్ రిటర్న్ లోపల HTML కోడ్ అండ్ ఫైనల్లీ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ యువర్ కాంపోనెంట్ నేమ్. అయింది కదా? అండ్ ఇక్కడ చూడండి, మనం HTML కమెంట్స్ ఎలా చేస్తాం జనరల్లీ? లైక్ దిస్, రైట్? బట్ మనం HTML లేం కదా, వీర్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఇలా కమెంట్ చేయాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యు ఆర్ నాట్ ఇన్ HTML, యు ఆర్ నాట్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లోపల ఉన్న HTML, అది HTML అని మనం అనుకుంటాం, బట్ అది JSX. ఓకేనా? సో మనకు JSX కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ నాట్ క్లోజ్ దిస్, యూ విల్ గెట్ ద ఎర్రర్. ఓకే, యూ విల్ గెట్ ద ఎర్రర్. వెర్ ఈస్ యువర్ అవుట్పుట్? సో ఆల్రెడీ ఆ పోర్ట్ మీద వర్క్ అవుతుంది అనుకోండి, ఇది అడుగుతుంది ఓన్లీ. కెన్ ఐ చేంజ్ మై పోర్ట్ అంటే మీరు ఎస్ అన్నారు అనుకో, దెన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ అవైలబుల్ పోర్ట్. VS Code నుంచా? VS Codeలో కూడా టెర్మినల్ ఉంది. ఐ విల్ షో యూ దట్. చేయొచ్చు, దట్స్ మై పాయింట్. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఇక్కడ నేను రాస్తున్నప్పుడు ఐ మెన్షన్ యునో ఎగ్జిక్యూట్. మనం ప్రాజెక్ట్స్ ఫోల్డర్లో ఉన్నాం కదా, ఈ ప్రాజెక్ట్స్ ఫోల్డర్లో క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పేసి ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేస్తారు. ఇది మేబీ ప్రాజెక్ట్ నేమ్ 1 అనుకున్నాం, ప్రాజెక్ట్ 1 ఉంది. ఓకేనా? సో మీరు ఒకవేళ కనుక ఆ ప్రాజెక్ట్స్ ఫోల్డర్లోనే క్రియేట్ రియాక్ట్ యాప్ ప్రాజెక్ట్ 2 ఏదైతే ఉందో, మేబీ అది కామర్స్, సోషల్ మీడియా, ఎనీ అదర్ మీ ఇష్టం ఉన్న పేరు, ఆ నేమ్ ఇచ్చారనుకో, దాంతో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లోకి రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అంతే కదా, నా కంప్యూటర్లో ఇవన్నీ రియాక్ట్ క్లాస్ డిఫరెంట్ రియాక్ట్ కోడ్స్, ఇవన్నీ రియాక్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఓకే, చూస్ యువర్ ప్రాజెక్ట్ నేమ్, something projects folder name is different, this one. దాని లోపల n నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో ప్రాజెక్ట్స్ ఫోల్డర్లోనే క్రియేట్ చేయాలంటే కాదు, అలా కాదు, అండ్ మీకు క్లారిటీ ఉంటుంది ఎక్కడ ఉన్నాయి ప్రాజెక్ట్స్ అని. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ వీఆర్ గెటింగ్ అన్ ఎర్రర్. ఏం ఎర్రర్ అది? అన్టర్మినేటెడ్ HTML ఎర్రర్ అనట్లేదు, అన్టర్మినేటెడ్ JSX కంటెంట్. సో ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది HTML లాగా మాట్లాడకూడదు, JSX అని మాట్లాడాలి. సో ఐ గాట్ JSX ఎర్రర్ అని మీరు అన్నారు అనుకో, మీకు నాకు ఇద్దరికి ఒకటి విషయం అర్థం అవ్వాలి, ఎర్రర్ ఇన్ HTML అని. ఓకే, యా. నెక్స్ట్ చూడండి, ఇది ఉంది కదా, ఈ శాంపిల్ ఉంది కదా, ఈ శాంపిల్ని కమెంట్ చేసేసి సింటాక్స్ మన ఇది JSX అంటే JS ప్లస్ XML కాంబినేషన్. ఓకేనా? సో అది ఒక లైబ్రరీ విచ్ అలోయింగ్ us to write HTML code inside the React component. Okay, so when we are started discussion about JSX, I'll definitely tell you all these rules.
సో ఎందుకు మనం డివ్ లోపల పెట్టుకుంటున్నాము, డివ్ లేకుండా ఎందుకు రాయట్లేదు అనేది వేరే డిస్కషన్. దేర్ ఆర్ సమ్ బేసిక్ రూల్స్. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ మూడింటిని ఇక్కడ కాల్ చేశాను అనుకో, నాకు ఇక్కడ నాకు కోడ్ పెరిగిపోతుంది కదా. అందుకని నేను ఏం చేద్దాం అనుకుంటాను, ఈ టాస్క్ 1లోనే ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను, దాని పేరు టాస్క్ 1 అని పెట్టుకుంటా. .js. ఓకే, సో జస్ట్ క్రియేటింగ్ ఏ కాంపోనెంట్, టాస్క్ 1 అనే కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నా. దీని లోపల ఐఎమ్ ట్రైన్ టు కాల్ navbar. చూడండి పైన ఇంపోర్ట్ అయిపోయింది, navbar ఫ్రమ్ navbar. ఓకే, సెకండ్ ఇంకోటి ఏం కావాలి, 3 మెయిన్ డివ్స్, మధ్యలో 3 మెయిన్ డివ్స్ కావాలి కదా. ఒకవేళ యా ఫర్ యువర్ పాయింట్ ఐఎమ్ ట్రైన్ టు కాల్ footer ఫస్ట్. అది ఎలా అయినా కాల్ చేయండి. ఈ పైన ఇంపోర్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఇష్యూ లేదు, ఇంపోర్ట్ ఎలాగైనా చేసుకోండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇది ఆర్డర్లో ఉండాలి, ఈ ఆర్డర్ మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు టాస్క్ 1లోకి మనం ఈ మూడింటిని కాల్ చేసాము, బట్ టాస్క్ 1ని యాప్లోకి కాల్ చేయాలి కదా. సో చూడండి, అండ్ నేను ఈ పాయింట్ జంప్ అయిపోయా. జనరల్గా HTML కామెంట్స్ తెలుసు, జావాస్క్రిప్ట్ కామెంట్స్ కూడా మీకు తెలుసు, రైట్? బట్ ఇది చూడండి, ఇట్ ఈస్ జావాస్క్రిప్ట్ కామెంట్, ఇట్స్ ఎ జావాస్క్రిప్ట్ కామెంట్ ఇన్ కర్లీ బ్రేస్. సో ఎక్కడైతే ఏ పార్ట్ అయితే కమెంట్ చేయాలనుకుంటారో HTML కోడ్ని అక్కడ ఇది ఓపెన్ చేసేసి ఇది క్లోజ్ చేసేసి దాని లోపల ఈ కమెంట్స్ రాయండి. ఎందుకంటే బ్రేస్ ఎందుకు అండి అనేది ఐ విల్ టెల్ యూ. ద కాన్సెప్ట్ నేమ్ కాల్డ్ ఇంటర్పోలేషన్. ఓకే, ఈ క్లాస్లోనే చెప్తాను నేను ఇంటర్పోలేషన్. బట్ బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్పోలేషన్, ట్రై టు కాల్ టాస్క్ 1. ఓకేనా, టాస్క్ 1ని కాల్ చేసేసాను నేను. సి వాట్ హ్యాపెన్, యాప్ కాంపోనెంట్ కోడ్ అయితే ఇక్కడ ఉంది H2 లోపల. ఇది అవసరం లేదా మనకి, ఇంకా వి నోస్ దట్ వి ఆర్ ఇన్ యాప్ కాంపోనెంట్, ఆఫ్ కోర్స్ వి నో దట్. సో యాప్ కాంపోనెంట్ పోయింది, బట్ ఈ కంటెంట్ అంతా సెంటర్లో ఉంది, ఈ బుల్లెట్ ఏమో ఎండింగ్లో ఉంది. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఇట్? బికాస్ ఆఫ్ దిస్ యాప్ కాంపోనెంట్, దిస్ క్లాస్ నేమ్. ఒకవేళ మీకు అది అర్థం కాలేదనుకోండి, మీరందరూ డిజైనర్సే కదా, రైట్ క్లిక్ ఆన్ దిస్, గో టు ద ఇన్స్పెక్ట్ అండ్ ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ చేస్తున్నా. చూడండి టెక్స్టైల్ అండ్ సెంటర్ ఉంది. ఈ కోడ్ అంతా ఎక్కడ ఉంది? టెక్స్టైల్ అండ్ సెంటర్ అనేది app.csలో ఉంది. నాకు తెలుసు కాబట్టి కొంచెం తొందరగా అయింది, మీకు తెలియదు కాబట్టి ఇంకొక సెకండ్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఓకే, సో ట్రై టు క్లిక్ ఆన్ దాట్. వేరే డివ్ పైన క్లిక్ చేసా, కిందికి వచ్చిన ఇక్కడ చూపిస్తుంది ఇన్హెరిటెడ్ ఫ్రమ్ div.app. ఇది ఎక్కడ ఉంది? మీకు ఇలా అవపడుతుంది, అది app.csలో ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే, సో ఐదర్ మీరు అక్కడికి ఫస్ట్ లైన్కి వెళ్ళి డిలీట్ చేసినా పర్లేదు, లేదా ఈ క్లాస్ నేమ్ని తీసేసినా పర్లేదు. ఓకేనా, సో ఇది రియాక్ట్ సంబంధించిన టాపిక్ కాదు, ఇట్స్ అబౌట్ HTML అండ్ CSS ఓరియంటెడ్ టాపిక్. ఓకేనా, సో చూడండి, ఇది navbar, ఫూటర్ ఏమో కింద రావాలి, 3 divs ఏమో పైన రావాలి. బట్ మీరు ఎలా కాల్ చేశారు? ఇన్ ద టాస్క్ 1, ఎస్, ఫూటర్ని పైన పెట్టాను. ఈ ఆర్డర్లో కాల్ చేయాలి, అక్కడ ఎలా డిస్ప్లే అవ్వాలో ఆ ఆర్డర్లో కాల్ చేయాలి. ఫస్ట్ navbar, తర్వాత 3 divs, దాని తర్వాత ఫూటర్. ఓకేనా, చూడండి, ఈ మొత్తం అప్లికేషన్ సంబంధించిన CSS ఇక్కడ ఉంది, app.css. మళ్ళీ మనం ఇంకొక క్లాస్ పెట్టుకుంటాము, అందులో స్పెషల్గా విల్ డిస్కస్ అబౌట్ CSS. ఇప్పుడైతే నేను app.csలో కోడ్ అంతా డిలీట్ చేశాను, ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు రైట్ అవర్ కోడ్. ఇక్కడ దేనికి సంబంధించింది? టాస్క్ 1కి సంబంధించిన CSS కోడ్ ఇది. ఓకే, అందులో ఈ టాస్క్ 1లో బెటర్ క్లాస్ నేమ్స్ అన్ని టాస్క్ 1 అని పెట్టుకుందాం మనం. టాస్క్ 1లో ఇక్కడది గో టు navbar. ఓకే, ఈ navbarలో బెటర్ దీనికి ఒక క్లాస్ నేమ్ అప్లై చేద్దాం. ఓకే, టాస్క్ 1 navbar. ఎందుకు అలా ఇస్తున్నా? ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు ఇంకొక దగ్గర navbar వాడారనుకోండి, ఈ రెండు ఓవర్లాప్ అయిపోతాయి, నావికి రాస్తాయి. అందుకని ఇంకొక క్లాస్ నేమ్ తీసుకుంటాం, టాస్క్ 1 అని తీసుకుంటాం. టాస్క్ 1 navbar. So this is
copy this class name and go to the app.css. ఓకే, సో దీంట్లో ఏం రాస్తారు మీరు? సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాం మనం, ఏదో ఒక కలర్ చూడండి వచ్చేసింది. ఓకే, అండ్ టాస్క్ 1 nav బార్లో ఉన్న యూఎల్ లోపల ఉన్న ఎల్ఐ లేదా యూఎల్కి కానీ, ఓకేనా? ఒకవేళ ఏం ప్రాపర్టీ రాయాలో మనకు డౌట్ ఉంటే రైట్ క్లిక్ ఆన్ దిస్, గో టు ఇన్స్పెక్ట్. ప్రతి డెవలపర్ ఆర్ డిజైనర్ ఇలాగే చేస్తారు, ఓకేనా? ఇక్కడ చూడండి లిస్ట్ స్టైల్ టైప్ డిస్క్ అని ఇచ్చాము, ఓకేనా? ఈ ప్రాపర్టీ వల్ల ఈ డిస్క్ వచ్చింది. లిస్ట్ స్టైల్ టైప్ నన్ ఓకే, అండ్ ఎల్ఐ పైన క్లిక్ చేశాను. దీనికి డిస్ప్లే లిస్ట్ ఐటమ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, డిస్ప్లే వల్ల అవి ఒకదాని కింద ఒకటి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఏం రాయాలి? బిందు డిస్ప్లే ఇన్ లైన్, దేనికి? యూఎల్కి కదా, సారీ ఎల్ఐకి రాయాలి, సారీ. ఓకే, వాటి మధ్యలో సంథింగ్ మార్జిన్ కావాలి. అండ్ వాటికి ప్యాడింగ్ కూడా కావాలి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ better, try to write this padding for this nav bar. Okay, so yeah, it is properly framed. If you want దీనికి ఒక వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్లు కావాలి అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. కలర్ వైట్. సో ఇక్కడ పాయింట్ 1 ఏమి ఇచ్చేసి ఇక్కడ పాయింట్ 1. ఓకే, సో ఇంకా మీరు దీన్ని ఏం చేస్తానో అది రాయండి. ఓకే, అండ్ ఇంకా చాలా బాగా రాయొచ్చు, డిజైనింగ్ కదా. అండ్ ఇంకొక పని చేస్తాను, కామా ఫూటర్. ఫూటర్కి కామా కాంపౌండ్ అక్కడ ట్యాగ్ నేమ్ ఫూటర్ రాలే కదా నేను. ఫూటర్ ఆ పైన ఉంది వేరు, కింద ఉంది వేరు. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అండ్ హెచ్టిఎంఎల్ ఇన్ రియాక్ట్ ఇట్ ఈస్ నాట్ హెచ్టిఎంఎల్, ఇట్ ఈస్ ఎక్స్ఎంఎల్, ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. జనరల్గా మనకు హెచ్టిఎంఎల్ తీసుకుంటే ఇట్స్ నాట్ కేస్ సెన్సిటివ్, ఇట్ కేస్ ఇన్సెన్సిటివ్, బట్ ఇది కేస్ సెన్సిటివ్. ఇక్కడ నాకు 3 divs కావాలి, ఆ 3 కూడా ఈక్వల్గా ఉండాలి. ఏంటది? 3 divs. Try to take 3 divs. This class name కాలమ్ అని తీసుకుంటున్నాను అండ్ క్లాస్ నేమ్ రో. ఓకే, సో మీరు ఇప్పుడు లేకపోతే గివ్ టాస్క్ 1 రో, టాస్క్ 1 కాలం. బికాజ్ ఎందుకంటే తర్వాత మనం రో కాలమ్స్ చాలాసార్లు వాడచ్చు. అప్పుడు ఆ టాస్క్ కోసం దీన్ని డిలీట్ చేయలేము, ఈ టాస్క్ కోసం దాన్ని ఓవర్ రైట్ చేయలేము. అందుకని దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సో ఇక్కడికి వెళ్ళిపోయి టాస్క్ 1, ఇట్స్ ఏ క్లాస్ యాక్చువల్లీ. టాస్క్ 1లో కాలం
టాస్క్ 1లో రో. ఓకే, సో జనరలీ మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది రైట్, డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ ఆ కంటెంట్ ఏదైతే అందులో కంటెంట్ లేదు కాబట్టి వీటన్నింటికి బేసిక్గా కొంత హైట్ అండ్ కొంత విడ్త్ ఇద్దాం. చూడండి ఈక్వల్ టు, బట్ దాంట్లో కంటెంట్ లేదు, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు. కాబట్టి ఐ ఐ విల్ డూ వన్ థింగ్, టాస్క్ 1 colon nth type, nth of type, if it is even something background color అప్లై చేద్దాం అనుకుంటున్నా నేను. If it is odd, I'm trying to apply different color. Rest of the elements. This property is not applied. One second. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉందా? Complete blank, actually written wrong. Okay. So you got 3 and flex properties రాస్తే ఇంకా ఏం రాస్తారు మీరు? wrap. Write that and try to give justify content. Space here and or space between. Okay, so using them we can place properly. For example, మనకు అన్ని సైడ్లో స్పేస్ కావాలంటే స్పేస్ అరౌండ్. ఓకే, సో ఎస్ ఇట్స్ వెరీ సింపుల్ కదా. సో ఇప్పుడు మీకు కావాల్సిన టెంప్లెట్ని మీరు తయారు చేసుకోవచ్చు. బట్ మీరు అక్కడ టెంప్లెట్ తయారు చేసేటప్పుడు మీరు అన్ని డివ్స్గా డివైడ్ చేసుకొని అంతా కోడ్ అంతా ఒక దగ్గర రాస్తారు. బట్ ఇప్పుడు అలా కాదు, యూ కెన్ స్ప్లిట్ యువర్ టెంప్లెట్ ఇంటూ పీసెస్ అండ్ ఎవ్రీ పీస్ ఇస్ ఎ కాంపోనెంట్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇట్ ఈస్ రీయూజబుల్. అంటే ఈ నావ్బార్ అనే కోడ్ని ఇంకో దగ్గర ఇక్కడ వాడుకోవాలనుకున్నప్పుడు ఐ కెన్ కాల్ దిస్ నావ్బార్. బట్ హెచ్టిఎంఎల్లో ఏంటి, మీరు సింపుల్గా కోడ్ అంతా రాసుకుంటూ వెళ్తారు, మళ్ళీ అది రీయూజబుల్ కాదు. బట్ ఇక్కడ కాంపోనెంట్స్ అనేది రీయూజబుల్. ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ బటన్ ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి పెట్టచ్చు కాదు, చాలాసార్లు రాస్తాం అలా. ఒక కైండ్ ఆఫ్ బటన్స్ ఎఫెక్టివ్గా మనం వాడుతున్నాం అనుకోండి, ఒక 3 types ఆఫ్ బటన్స్ వాడుతున్నప్పుడు డెఫినెట్లీ యువర్ superior will suggest you to create 3 components for each button. So in that way, when you're developing React application, ఆ రియాక్ట్ అప్లికేషన్ని మనం నీట్గా 3 components కింద డివైడ్ చేసుకొని, అండ్ ఇంకా టాస్క్ 1 అనే కాంపోనెంట్ ఉంది. ఇప్పుడు మనం టాస్క్ 1 ఎలా రాసాం దీన్ని?
ఎలా రాస్తాము జనరలీ ఇది బ్రౌజర్ కదా, బ్రౌజర్ పైన అవుట్పుట్ వస్తుంది మనకి. అండ్ ఈ బ్రౌజర్కి మనం కాల్ చేసిన దేన్ని app.js. సో డోంట్ వరీ అబౌట్ index.html, index.js అవన్నీ వదిలేయండి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాంపోనెంట్ వైజ్ app.js కాల్ చేసాం. అండ్ ఈ app.jsలోకి వి కాల్ task 1. .js. ఇందులోకి I called 3 components. Naibo.js, Moodle.js, అలాగే footer. జనరల్ ఇలాగే వర్క్ అవుతుంది టెక్నాలజీ. .js and .js. Okay, so this how it's we call. Okay, so this is the task 1. And then input pointer I'm going to add. Task 1 empty. Create 3 components. And display them. Display them on the browser. Neighbor, reduce, and footer. Okay, so this is our task. And next, need to talk about interpolation. ఓకే, ఇంటర్పోలేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా బ్రేసెస్తో, ఓకే, బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఏంటి ఇంటర్పోలేషన్ ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3 divs ఉన్నాయి, 3 divs అండ్ హ్యావ్ 3 variables. Constant, variable 1 like div1 data which is equal, it's a div1, okay, and it is div2 and it is div3. It's a div2, it's a div3. So generally variables ఏంటి, left side లో ఉంది variables, right, and right side లో ఉంది strings. I'm just assigning something data to these variables. సో ఇప్పుడు ఈ డేటాని నేను జావాస్క్రిప్ట్లో రాయొచ్చు. అండ్ ఇదంతా కూడా జావాస్క్రిప్ట్, అండ్ ఈ జావాస్క్రిప్ట్లో ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ హెచ్టిఎంఎల్ పోర్షన్, ఇదంతా కూడా జావాస్క్రిప్ట్. సో ఈ జావాస్క్రిప్ట్లో రాసిన వేరియబుల్స్ని ఈ హెచ్టిఎంఎల్ యాక్సెస్ చేయాలి. అర్థమైంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ప్లేస్ లైక్ దిస్ div1 data, ఇది వేరియబుల్ అనే విషయం దీనికి ఎలా అర్థం అవ్వాలి? ఇది వేరియబుల్ అనే విషయం JSXకి అర్థం అవ్వదు. అదేమనుకుంటుంది అంటే div1 data అనే ఒక స్ట్రింగ్ని డిస్ప్లే చేస్తున్నారు అనుకుంటారు. div1 data అని డిస్ప్లే, ఓకే. బట్ నాకు కావాల్సింది ఏంటి, div1లో ఇచ్చిన ఏదైతే ఉందో ఇట్స్ ఏ div1 అనే డేటా డిస్ప్లే అవ్వాలి. కాబట్టి బెటర్ ఇప్పుడు దానికి ఏమర్థమవుతుందంటే యువర్ జస్ట్ స్టార్టెడ్
writing JavaScript code. We are in HTML. HTML లోపల మనం జావాస్క్రిప్ట్ కోడ్ రాయడం స్టార్ట్ చేసాం అని మనం HTMLతో చెప్తున్నాం అండ్ JSXతో చెప్తున్నాం. సో నేను HTML అన్నా JSX అన్నా మీకు ఒకటే ప్లే అవ్వాలి. వాట్ ఈస్ దాట్? కాంపోనెంట్ లోపల HTML. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? div1 data. ఇప్పుడు చూడండి, you will get it's a div1. So using interpolation, you're trying to bind variables in HTML. Okay, so neatగా రాసింది మనం. Okay, so it's a div1, it's a div2, it's a div3. So we are trying to display three variables data in our 3 divs. ఇంతే. ఇదే వేలో ఇప్పుడు అది అరే ఉంటే నేను లూప్స్ రాస్తాను, ఇది అరే ఉంటే లూప్స్ రాస్తాను. ఒకవేళ ఇంకా ఒకవేళ కావాలంటే ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఒకవేళ బటన్స్ ఉన్నాయి అనుకోండి, ఆన్ క్లిక్ ఈవెంట్స్ దగ్గర ఫంక్షన్స్ని కాల్ చేస్తాను. దిస్ ఇస్ ద వే. సో ఇంటర్పోలేషన్ ఏంటి? ఇంటర్పోలేషన్ allows to write JS code in HTML bracket JSX. ఓకేనా? సో జనరల్లీ ఏం చేస్తుందంటే interpolation will bind you can write variables and functions. Generally మనం technical word we are using variables and functions in JSX. సో ఇప్పుడు ఒకవేళ ఇంకా ఆ వేరియబుల్ చేంజ్ అయిందనుకో, ఈ కింద ఆ JSX expression కూడా చేంజ్ అవుతుంది. And I will show you that in the later classes. So as of now, just understand, declared three variables and binded them in the interpolation. Okay na? So మనం ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? అరే ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ var or constant ఏదైనా అదే కదా. like my friend's data for example, which is equal ఇందులో I'm going to write Omkar, Raju and Harish. ఓకే, ఈ ముగ్గురి డేటాని నేను ఎక్కడ చూపిద్దాం అనుకుంటున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు షో ఇన్ మై సెంటర్ ఆఫ్ ద డివ్. ఆ సెంటర్ ఆఫ్ ద డివ్లో ఎక్కడైతుందో అక్కడ ఐ వాంట్ టు షో ద డేటా. ఇక్కడ ఏదైతే వాయిలెట్ కలర్ ఉందో దాని లోపల కలర్ టెక్స్ట్ కలర్ వైట్ రాద్దాం. ఎందుకంటే అది ఆల్రెడీ థిక్ కలర్, దాని లోపల బ్లాక్ అవుతుంచట్లేదు. Definitely our chance. Reduce. ఇక్కడ you can take UL, దీని లోపల LI లోపల friends of 0, friends of 1, friends of 2.
ఓకే, బట్ యా, ఇది రియల్ టైం ఓరియంటెడ్ కోడింగ్ స్టైల్ కాదు. ఎందుకు కాదు? అరే డేటా అనేది ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు. అరే డేటా ఎప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి వస్తూ ఉంటుంది మనకి. అంటే 3 ఎలిమెంట్స్ వస్తాయా, 30 ఎలిమెంట్స్ వస్తాయా, 3 crores ఎలిమెంట్స్ వస్తాయా, సారీ ఎంత డేటా వస్తే తెలియదు. 3 crores ఆఫ్ ఎలిమెంట్స్ కూడా రావచ్చు, అంతకన్నా 3 times ఎక్కువ రావచ్చు, అంతకన్నా 10 times, 100 times, crore times కూడా ఎక్కువ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ వన్ మేజర్ ఎగ్జాంపుల్. వాట్సాప్ స్టేటస్. నేను ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నా, ఎంతమంది ఫ్రెండ్స్ కాపిస్తుంది? ఒక ఎగ్జాంపుల్, కాంటాక్ట్స్ ఉన్నాము. నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి ఇమాజిన్ 200, 300. సో ఇప్పుడు మీరు ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడగగానే మీరు ఏమంటారంటే ఒక 300 ఎలిమెంట్స్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ డేటా అండ్ షోన్ టు దోస్ పీపుల్. ఫైన్, ఇట్స్ ఫైన్. అండ్ ఇమాజిన్ వాట్సాప్ కొన్నిసార్లు మనకు స్టేటస్ పెట్టుకుంటుంది, ఒక కొత్త ఫీచర్ వచ్చిందనో, లేదా వాట్సాపే కొత్త ఏదో విషయాన్ని మనకు చెప్పడానికి ఒక స్టేటస్ పెడతారు. ఇట్ ఈస్ టు ఆల్ ఇట్స్ కస్టమర్. ఎంతమంది కస్టమర్స్ ఉంటుంటారు ఇండియాలోనే ఈజీగా మనకు 130 crores మన జనాభా అయితే దాంట్లో 80-90 crores ఆఫ్ పీపుల్కి వాట్సాప్ ఉండి ఉంటుంది, ఇంకా మోర్ దెన్ ఉండి ఉంటుంది. సో అలాంటిది వరల్డ్ వైడ్ అంతమంది పీపుల్కి ఒక్కసారే వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఇమాజిన్ హౌ మచ్ బర్డెన్ ఇట్ ఈస్. సో అందుకని ఎప్పుడు డేటాని మనం హార్డ్ కోడ్ చేసి చూడకూడదు. మిమ్మల్ని ఎవరైనా అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అడిగితే, ఇఫ్ యూ వాంట్ బెటర్ టు రైట్ అరే డాట్ లెంత్ అని చెప్పాలి. అరే డాట్ లెంత్ విల్ డిఫైన్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఇట్ కంటైన్. అంతేగాని మనం హార్డ్ కోడ్గా కౌంట్ చేసి చెప్పకూడదు. సో ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూ ముందు 3 ఎలిమెంట్స్ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2 అని రాశారు అనుకో, దట్ మీన్స్ దట్ ఈస్ క్లియర్గా చూపిస్తూ ఉంటుంది మీకు హార్డ్ కోడింగ్ నాలెడ్జ్ ఉందని. యూ డోంట్ నో హౌ టు రైట్ డైనమిక్ లాజిక్స్. హార్డ్ కోడ్ చేయడం తెలుసు. ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏం జరగబోతుందంటే, నేను ఇక్కడ 3 ఎలిమెంట్స్ రాశాను కదా, మేబీ రేపు హరీష్కి నాకేదో ఇష్యూ జరిగింది. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. బ్లాక్ చేస్తాం. నేను ఆయనని నా ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి డిలీట్ చేశాను. బట్ అక్కడ నాకు లిస్ట్ ఐటమ్ వచ్చేసింది. అండ్ మేబీ ఇంకా రివర్స్లో జరిగింది, ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ యాడ్ అయ్యారు నా లిస్ట్లోకి. ఐఎమ్ నాట్ సీన్ ఆల్ మై ఫ్రెండ్స్. సో ఎప్పుడు డేటా ఫిక్స్డ్ కాదు, డేటా ఫిక్స్డ్ కాదు. అందుకని మీరు ఇలా హార్డ్ కోడ్ చేయకూడదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అప్రోచ్. రైట్ అప్రోచ్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, యూ నో ద మ్యాప్. ఫర్లూప్ తిప్పాము, ఫర్లూపులు అయిపోయింది, మనం ఫర్లూపులు దాటి చూసాం. ఓకే, విల్ యూస్ మ్యాప్. బట్ దట్స్ రియలీ గుడ్. యూ అండర్స్టూడ్ దట్ వీ నీడ్ మ్యాప్. అది చాలా మంచి అలవాటు. ఎక్కడ మనకు లూప్ అవసరం అవుతుంది, ఎక్కడ కండిషన్స్ అవసరం అవుతుంది, అది తెలియాలి. అండ్ ఐ ఓపెన్ ఇంటర్పోలేషన్, రైట్? అండ్ వాట్ ఈస్ మై వేరియబుల్? ఫ్రెండ్స్. ఇట్స్ అన్ అరే కాబట్టి యూ కెన్ యూజ్ మ్యాప్. అండ్ దీని లోపల అరో ఫంక్షన్ రాస్తున్నాను. అండ్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఎలిమెంట్. యారో ఫంక్షన్లో ఇలా కర్లీ బ్రేస్ రాస్తే రిటర్న్ అవసరం అవుతుంది, కర్లీ బ్రేస్ రాస్తే రిటర్న్ అవసరం అవుతుంది. లేకపోతే ఇలా డైరెక్ట్ ఎల్ఐ అని రాసేయచ్చు. ఓకే, అండ్ ఇన్ దాట్ యూ కెన్ డైరెక్ట్లీ రిటర్న్ రైట్ ఎలిమెంట్. మై డేటా, మై డైనమిక్ డేటా. ఇట్ ఈస్ హార్డ్ కోడెడ్ వన్, ఇట్ ఈస్ డైనమిక్. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళి ఈ ఇద్దరు డేటాని రిమూవ్ చేస్తున్నా. నో ప్రాబ్లం టు మీ, నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడ. అండ్ యాడ్ వన్ మోర్. యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నో ప్రాబ్లమే లేదు ఇంకా. యాడ్ ద లాజిక్. సో మనం ఎప్పుడు మన లాజిక్స్ని డైనమిక్ ఉంచుకోవాలి, హార్డ్ కోడ్ కాదు. ఓకేనా?
మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్టేట్ అండ్ ప్రాప్స్. ఓకేనా? సో బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ వరకు వర్కౌట్ చేయండి. నేను ఇంకేం రియాక్ట్ స్టార్ట్ చేయలేదు ఎక్సెప్ట్ ఇంటర్పోలేషన్. ఓకే, ఇంటర్పోలేషన్ ఒక్కటే పెట్టుకున్నా, మిగిలిందంతా మీకు జస్ట్ వేరియబుల్స్ డిక్లరేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. స్పెండ్ యువర్ టైం అండ్ ట్రై టు అండర్స్టాండ్. నేను మీకు ఈ కోడ్ అయితే పంపిస్తాను. ఇది ఈ ఫైల్ వస్తుంది మీకు, ఇట్స్ రియాక్ట్ నోట్స్ అని. అలాంగ్ దిస్ ప్రాజెక్ట్ ఏదైతే రియాక్ట్ ప్రాజెక్ట్ 1 ఉంది కదా, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ జిప్. రియాక్ట్ ప్రాజెక్ట్ 1. సో దీంట్లో మీకు నోడ్ మాడ్యూల్స్ రావు. ఓకేనా? కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఎస్ఆర్సి లోపల కాంపోనెంట్స్లో పెట్టుకున్నాను టాస్క్ 1లో. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఏదైతే ఇమేజ్ ఉందో ఇప్పుడు మనం మాట్లాడుతుంది, ఐ విల్ సేవ్ దాట్ into your same task 1 folder. ఎట్లా ఓపెన్ చేయాల్సి? మీరు సింపుల్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వెన్ వెండర్ కానీ లేకపోతే ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఎన్పిఎం స్టార్ట్ అంటే అది స్టార్ట్ అవ్వదు, బికాస్ దెర్ ఇస్ నో నోడ్ మాడ్యూల్స్. ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ ఎన్పిఎం స్టార్ట్, సారీ ఎన్పిఎం ఇన్స్టాల్. npm install will download dependent node modules. It will go to packagization. దాంట్లో ఏ మాడ్యూల్స్ కావాలో దానికి తెలుసు, ఆ డిపెండెంట్ నోడ్ మాడ్యూల్స్ అన్ని డౌన్లోడ్ చేస్తారు. ఓకేనా? యా, 8 o'clock కదా. ఫోల్డర్ ఓపెన్ చేసి npm install కొట్టేసి ఫోల్డర్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ఫోల్డర్లో npm ఇన్స్టాల్, దాని తర్వాత npm స్టార్ట్. Okay, so I'll save this event. Just go into this and ఇది అర్థం చేసుకోండి and try to follow the steps. Okay, take care guys, we'll meet the next class. We'll continue our discussion. ఎట్లా ఓపెన్ చేయాలి? ఇదే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది పంపిస్తున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇంకొక దగ్గర చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇక్కడ సమ్వేర్ ఎక్కడో ఒక దగ్గర, ఇది ఎక్కడో అనుకోండి, ఇది నేను ప్రాజెక్ట్లోనే ఉన్నా, బట్ సమ్వేర్ sample try నేమ్ ఇచ్చాను. I'm going to delete this of course. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అంటున్నాను. ఓకేనా? ప్రాజెక్ట్ అంతా ఇక్కడ వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం npm స్టార్ట్ అంటే స్టార్ట్ అవ్వదు. శాంపుల్ ట్రైలో ఉన్నాను. ఇలా స్టార్ట్ అవ్వదు, అది అంటే నోడ్ మాడ్యూల్స్ బయటకి వెళ్ళి తీసుకుంటుంది. యా, బట్ మీరు ఇక్కడ ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఎ కమాండ్ దట్ ఈస్ npm ఇన్స్టాల్. ఈ కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ క్రియేట్ అవ్వడం మొదలు పెడతాయి. ఈ ఫోల్డర్ స్టార్టెడ్ క్రియేటింగ్ నోడ్ మాడ్యూల్స్ ఇన్ దిస్. ఆ తర్వాత యూ జస్ట్ ఎగ్జిక్యూట్ npm స్టార్ట్. ఇక్కడ చూడండి నోడ్ మాడ్యూల్స్ క్రియేట్ అవుతుంది. All of them. So that's it. Okay, go and